వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబు పవన్లకు ఇకనైనా బుద్ధి కలగాలి. నిడదవోలు నియోజకవర్గ వైసీపీ నాయకులు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి లడ్డు ప్రసాదంలో జంతు కళేభారాలు జంతు కొవ్వు కలిసిందని కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇకనైనా తిరుమల వెంకటేశ్వర స్వామి చంద్రబాబు పవన్ కళ్యాణ్లకు బుద్ధి కలగజేయాలని నిడదవోలు నియోజకవర్గ వైసీపీ నాయకులు తెలిపారు. ఈ నేపథ్యంలో నేడు శనివారం నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం సమీపంలో వేంచేసుకున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిడదవోలు నియోజకవర్గ పరిశీలకులు గిరిజల బాబు, నిడదవోలు పట్టణ అధ్యక్షులు కామిశెట్టి సత్యనారాయణ, నిడదవోలు మండల అధ్యక్షులు ఐనిడి పల్లారావు వైసీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. హిందూ ధర్మాన్ని, తిరుమల లడ్డు పవిత్రతను రాజకీయ ప్రయోజనాల కోసం అపవిత్రం చేయాలని ప్రయత్నించిన కూటమి ప్రభుత్వానికి సీబీఐ బలమైన గుణపాఠం చెప్పిందన్నారు. ఆధారాలు లేకుండా చేసిన ఆరోపణలు, మీడియా ద్వారా సాగించిన దుష్ప్రచారం పూర్తిగా బయటపడిందన్నారు. దేవాలయాల విశ్వాసాలను రాజకీయ అస్త్రాలుగా మార్చేవారికి ప్రజలు ఎప్పటికీ మన్నించారని తీవ్రంగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కౌన్సిలర్లు, నిడదవోలు పట్టణ మండల వైసీపీ నాయకులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వెంకటేశ సత్యమేవ జయతే అని దైవం మన పెద్దలు చెప్పిన సత్యం మరొకసారి ఆ కథగా వెంకటేశ్వరుడు నిరూపించారు. మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అధికార మదంతో కొవ్వెక్కి ఎంత దారుణంగా ఒక జగన్మోహన్ రెడ్డి గారి మీద అసూయిత ద్వేషాలతో ఏ విధంగా ఆ తిరుపతి లడ్డుని అడ్డు పెట్టుకుని దాంట్లో జంతు కొవ్వు, మరి చేప నూనె వగేరా కలిసాయని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల మరి హృదయాలను గాయపరిచి ఎంత మనోవ్యాధికి గురి చేశారో మీ అందరికీ తెలిసిన విషయమే. మరి ఆ దేవదేవుడే ఈ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు వేసిన సిబిఐ ద్వారా, వారు వేసిన సిట్ ద్వారా దీంట్లో ఎటువంటి మరి కొవ్వులు కానీ ఏమీ కలలేదని చెప్పి తెలియపరిచి నివేదిక ఇస్తాం. మరి ఆ నివేదిక ఇచ్చినందుకు ఈరోజు మన నిడదవోలు నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ కోఆర్డినేటర్ శ్రీనివాస్ నాయుడు గారు యొక్క ఆధ్వర్యంలో మరి ఇంతటి అబద్ధాలని బట్టబయలు చేస్తూ నిజాన్ని ప్రజలకు తెలియపరిచినందుకు ఆ దేవదేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటాకే మరి ఈరోజు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ కూడా మరి ఈరోజు ఈ కార్యక్రమంలో చేర్చడం జరిగింది. ఈ రోజున ఈ రాష్ట్రంలో సనాతన ధర్మం అని హిందూ మీద ప్రేమ ఉన్నట్టుగా నటిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే పవన్ కళ్యాణ్ చేసినటువంటి దుష్ప్రచారం, జగన్ గారి మీద చేసినటువంటి దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ సుప్రీంకోర్టు అలాగే సిట్ నివేదిక కూడా ఏదైతే లడ్డూల్లో ఆవు కొవ్వు అలాగే చేప నూనె ఇలాంటి అన్ని కల్తీ జరిగి ఎన్ని కోట్ల మందికి ఈవేళ ఏదైతే ఆరాధిస్తూ ఉన్నారో రాష్ట్రంలో అనేక హిందువుల యొక్క మనోభావాలన్నీ కూడా దెబ్బతినేలాగా ఏదైతే కార్యక్రమాన్ని వీళ్ళు రూపొందించారో దానికి వ్యతిరేకంగా, అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా, చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ ఏదైతే ప్రచారం చేశాడో దానికి వ్యతిరేకంగా ఏదైతే సుప్రీంకోర్టు అలాగే సిట్ నివేదికలు ఇచ్చినాయో ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు బుద్ధి తెచ్చుకొని, మంచి బుద్ధి కలగాలని వాళ్ళకి బుద్ధి తెచ్చుకొని జరిగిన దాన్ని తప్పు అయిపోయిందని ప్రజలకి చెప్పాల్సిన అవసరం చంద్రబాబుకి అలాగే పవన్ కళ్యాణ్ మీద కూడా ఉందని భావిస్తూ ఉన్నాం. అలాగే మంచి బుద్ధి కలగాలని
చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి కూడా చేసిన పొరపాటు మీద మంచి బుద్ధి కలగాలని ఈ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటా ఉన్నాం. ఏదైతే వెంకటేశ్వర స్వామి మీద వీళ్ళు చేసినటువంటి కార్యక్రమం ఉందో అదే వెంకటేశ్వర స్వామి వాళ్ళకి మంచి బుద్ధి కలిగేలాగా చేయాలని మేము ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఈ నాయుడు గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. నమో వెంకటేశాయ. మరి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికైన తర్వాత ఏదో రకంగా జగన్ గారి మీద బురద జల్లాలనే ఒక ఉద్దేశంతో ఏదైతే కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి లడ్డూలో కల్తీ నూనె జంతు కొవ్వు కలిసిందని అపచారం జరిగిందని చెప్పి ప్రపంచవ్యాప్తంగా కూటమి నేతలు అసత్య ప్రచారం చేయడం జరిగింది. అసత్య ప్రచారమే కాదు, కోట్లాది మంది హిందువుల మనోభావాల్ని దెబ్బతీయడం జరిగింది. మరి ఈ రోజున కేంద్ర అత్యున్నత న్యాయస్థానం చెప్పడం జరిగింది లడ్డూల్లో ఎటువంటి కల్తీ లేదని చెప్పేసి. ఈ సందర్భంగా మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ నిడదవోలు నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు శ్రీనివాసనాయుడు గారి ఆధ్వర్యంలో ఇక్కడ స్థానిక వెంకటేశ్వర స్వామి గుడిలో చంద్రబాబు అపచారాలు దానికి పరిహార పూజలు అనేది కార్యక్రమం నిర్వహించి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని ఏదైతే ఈరోజు అసత్య ప్రచారం ఈనాటికి కూడా చేస్తున్న చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారికి మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పి ఆ తిరుమల వెంకటేశ్వర స్వామిని కోరుకోవడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో ఇదే తరహా పద్ధతి వ్యవహరిస్తే ఏదో రకంగా జగన్ గారిని ఇరుకున పెట్టాలి, జగన్ గారి యొక్క పేరు ప్రఖ్యాతలు చెడగొట్టాలి అనే సంకల్పంతో దేవుణ్ణి కూడా రాజకీయానికి లాగి వ్యవహరిస్తున్నటువంటి ఈ నేతలు దేవుని ఆగ్రహానికి గురవుతారని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మీరు మానవతా హృదయంతో ఆలోచిస్తూ పరిపాలన చెయ్యాలని, అదేవిధంగా ఏదైతే ఈ రోజున ఇంతమంది హిందువుల మనోభావాల్ని దెబ్బతీసినందుకు హిందువులందరికీ కూడా క్షమాపణ చెప్పి తిరుమల తిరుపతి దేవుని సాక్షిగా మీరు చేసిన తప్పును ఒప్పుకోవాలని చెప్పి మేము గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అది కానీ జరగకపోతే రాబోయే రోజుల్లో మా అధిష్టానం ఏ మేరకైతే ఆదేశాలు ఇస్తాయో ఆదేశాల అనుసారం మీకు నిరసన వ్యక్తం చేస్తాం. నిరసన వ్యక్తం చేయడమే కాదు, ఇదే వ్యవహారం మీరు కొనసాగిస్తే రాబోయే రోజుల్లో ప్రజలు మీకు పుట్టగతులు లేకుండా చేస్తారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం.